నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, తారకరత్న గారు ఓ పక్క హాస్పిటలైజ్డ్ అయి కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరు అవుతున్న టైంలో కొంతమంది రాజకీయం చేస్తున్నారు. జనరల్గా ఆరోగ్యం బాగోలేనప్పుడు లేదంటే ఎవరైనా మరణించినప్పుడు రాజకీయాలు వ్యక్తిగత ద్వేషాలు అన్నీ పక్కన పెట్టి వెళ్ళి చూస్తూ లేకపోతే కలిసి వస్తూ ఉంటారు. సో తారకరత్న గారు ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. విజయసాయిరెడ్డి గారు బంధువు కూడా. సో ఆ తరహాగా కూడా ఆయన వెళ్ళి ఉండొచ్చు. బట్ దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. నిజంగానే దీనిలో రాజకీయ కోణం ఉందా? ఆయన రావడంలోనే రాజకీయ కోణం ఉందమ్మా. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు బాబాయి ఎవరికి, అలేఖ్యారెడ్డికి కనుక రావడంలో రాజకీయం ఉంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గును మడుతున్నప్పుడు ఇప్పుడు వచ్చారంటే ఎవరిని కలుస్తాడు, ఏ మాటలు మాట్లాడతాడు, ఎవరిని ఎలా రెచ్చగొడతాడు, హాస్పిటల్ సిబ్బందిని కూడా జయలలితని ఏ విధంగా అయితే మొత్తానికి బలిగొన్నారో అలాగే ఈయన్ని కూడా ఏమైనా చేస్తారేమో ఎవడు తెలుసు. మొన్న మనకి రాజకీయ నాయకుడు ప్రముఖ విశ్లేషకుడు సబ్బం హరి విశాఖపట్నంలో ఏదో చిన్న ఒంట్లో బాగాలేక నలసగా ఉండి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మరి హాస్పిటల్లో నుంచి బయటికి రాలేదు కదా. మరి ఎవరి తాలూకు మాట అక్కడ పనిచేసింది, ఎవరి ప్రభావం పనిచేసింది, ఇట్లాంటి అనుమానాలు మనకు ఉంటాయి. రాజకీయం చేయడం కాదు, డెఫినెట్గా విజయసాయిరెడ్డి ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి మనకి పచ్చగడ్డేస్తే బొగ్గులు మడుతుంది. విజయసాయిరెడ్డి వచ్చి ఏం చేస్తాడు? ఇంతకుముందు విజయసాయిరెడ్డి ఏమైపోయాడు? సరే, తారకరత్న తాలూకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆయన తాలూకు ఇంట్లో కుటుంబ పరిస్థితులు బాగాలేవు, మంచిది. నువ్వేం చేసావు? పోనీ నీ పిల్లలు ఏం చేసింది? కదా వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా ఉపయోగపడ్డారా, సహాయం చేశారా? ఏమైనా వచ్చిన నీ అల్లుడు పెద్ద కాంట్రాక్టర్ కదా, సబ్ కాంట్రాక్టర్గా పెట్టావా? ఏం చేసావు? కనుక ఏ విధంగా తారకరత్న తాలూకు జీవన పరిధిని పెంచే ప్రయత్నం చేసావు? ఇవన్నీ ఆలోచించుకోవాలి. వచ్చినట్టయితే మా భయం మాకు ఉంటుంది. నువ్వు వచ్చావు కరెక్టే, వచ్చినవాడు చూసి వెళ్ళిపోతే పర్వాలేదు. ఇప్పుడు హనుమంతుడు వచ్చి ఎందుకు వచ్చాడు? సీతను చూడడానికి వచ్చాడు. కానీ సీతను చూసి ఏం చేశాడు? మొత్తం లంకంతా చూసి రమ్మంటే మొత్తం అంతా కాల్ చేసి వచ్చాడు అన్నమాట. అలాగే విజయసాయిరెడ్డి ఈయన వచ్చాడంటే చూడడమే కాకుండా ఎవరిని తన వైపు లాక్కుంటాడో, ఎవరికి ఏ మంత్రం ఉపదేశిస్తాడో, ఎవరు ఏ విధంగా వర్క్ చేస్తారో తెలియదు కదా. రాజకీయాలు ఏమైనా జరగచ్చు. ఇప్పుడు చెప్తున్నాను కదా, రేపు పొద్దున మనం చెప్పిన మాట నిజమైనట్టయితే అమ్మో అలా అనుకుంటారన్నమాట. నా మాట నిజం అవ్వాలని కాదు కానీ బట్ మన జాగ్రత్తగా జాగరూకతతో ఉండవలసిన అవసరం మనకు ఉందమ్మా. విజయసాయిరెడ్డి గారి సొంత మరదలి కూతురే అలేఖ్యారెడ్డి గారు. అవును. సో ఖచ్చితంగా కూతురి స్థానంలో ఉన్న అలేఖ్యారెడ్డి గారిని పలకరించడానికి లేకపోతే తను పరామర్శించడానికి రావాలి కదా. అంటే ఫోన్లో పలకరించవచ్చు కదమ్మా. వీళ్ళు ఇప్పుడు తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పచ్చగడ్డ వేస్తే బొగ్గులు మండుతున్నప్పుడు విజయసాయిరెడ్డి మరి అలాగ బంధువు అని గుర్తున్నట్టయితే చంద్రబాబు నాయుడుని కానీ, తారకను కానీ, కళ్యాణరావుని కానీ, మిగతా లోకేష్ని కానీ ఎందుకంత ఏంటంటే విమర్శిస్తాడు? మొత్తం తాట ఒలిచేస్తున్నాడు కదా. రాజకీయంగా విమర్శించినప్పుడు ఎంత మరి డీప్కి వెళ్ళి విమర్శించాలో అంత డీప్కి వెళ్ళి విమర్శిస్తున్నాడు విజయసాయిరెడ్డి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చాడు చూడడానికి? ఎన్ని ఉంటాయి. కూతురు దగ్గరికి వెళ్ళొచ్చు, కూతురు బంధమే నడితే తారకరత్న ఏమవుతాడు, లోకేష్ ఏమవుతాడు? అప్పుడు ఆలోచించుకోండి. వాళ్ళు బంధువు అవుతారు కదా. బంధువు అయినప్పుడు బంధువుల్ని ఎలాగే చూస్తారా? బంధుత్వం ఇప్పుడు గుర్తుకొచ్చింది కానీ అంతకుముందు గుర్తుకు రాలేదా? ఎక్కడ న్యాయం అమ్మది? న్యాయం కాదు కదా. ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. అలా వెళ్తూ ఇలా గట్టిగా రెండు చేతులు పట్టుకొని నరాలు కచ్చేస్తూ అవుతూ, ఇలా దగ్గర తీసుకుంటూ మెడమ ఉన్న ఒక నరాన్ని ఇలా గీడితే అవుతూ ఎన్నో రకాలుగా మనుషులు చంపేయచ్చు. పాయిజన్ ఎక్కించి, స్లో పాయిజన్ చేసి. ఇప్పుడు దిగ్గజాలు లాంటి రాజకీయ నాయకులే పోతున్నారమ్మా. వీళ్ళ మాత్రం అందుకే ఎవరి భయాలకు ఉంటాయి. విజయసాయిరెడ్డి గారు తారకరత్నను కలవాలి అని అంటే లేకపోతే తారకరత్న గారిని కలిసేందుకు వెళ్ళడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు ఒప్పుకున్నట్లేనా? మరి జగన్ పర్మిషన్ తీసుకుని వెళ్ళారంటారా? ఇప్పుడు వాళ్ళు పంపిస్తే వచ్చాడు కదా. ఇప్పుడు ఈయనేం చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఏం చేయడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినప్పుడు కూడా విజయసాయి రెడ్డి తెలియకుండా ఏం చేయడు. వాళ్ళిద్దరూ శరీరాలు వేరు కానీ మొత్తాన్ని ప్రాణం ఒకటే అని ఆ పార్టీలో ఉన్న వాళ్ళ తాలూ భావన అది.
సో దీంట్లో ఉన్న రాజకీయ కోణం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? రాజకీయ కోణం మనం చెప్పలేమమ్మా. వచ్చాడంటే మాత్రం ఏదో రాజకీయ లబ్ధి లేకుండా రాలేడు. పరామర్శించాలంటే ఫోన్ చాలు, పరామర్శించాలంటే ఓ ఫోన్ చాలు. ఫోన్లో కూడా తారక రత్న మాట్లాడు కదా, మరి అలేఖ్య రెడ్డికి ఫోన్ చేసి ఎలాగుందమ్మా అప్డేట్స్ అని తీసుకోవచ్చు. తారక రత్న మాట్లాడు కదా, ఇప్పుడు కూడా కోమా స్టేజ్లో ఉన్నాడు, వచ్చి చూసి వెళ్ళిపోవడమే కదా. దానికి ఇక అలేఖ్యతో మాట్లాడడానికి రావడం ఎందుకు, దండగా ఫోన్ చేస్తే సరిపోతుంది. అక్కడ బాలకృష్ణ ఉన్నాడు కదా ఆపోజిట్ పార్టీ వాడు, అక్కడ తారక్ ఉన్నాడు కదా ఆపోజిట్ పార్టీ వాడు, అక్కడేమో కళ్యాణరామ్ ఉన్నాడు కదా. మరి వీళ్ళందరినీ పలకరించగట్రా ఉండలేడు. వీళ్ళు చూస్తే విజయసాయి రెడ్డిని చూస్తే వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు దానిగా. పవన్ కళ్యాణ్ గారు తారక రత్నాన్ని చూస్తే వచ్చే తప్పు లేదు, కానీ విజయసాయి రెడ్డి గారు బంధువై ఉండి పలకరించడానికి వస్తే తప్ప అనేది కొందరి అభిప్రాయం. అంటే మంచి ప్రశ్న అది. పవన్ కళ్యాణ్ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొత్తులు కలుపుకుంటున్నారు, కలిసి పోటీ చేయబోతున్నారు. వాళ్ళ ఐడియాలజీ ఒకటి, వాళ్ళ పొత్తులు కలవనికపోని అలా ఏంటంటే మనకి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇద్దరూ చెయ్యి కలిపారు. వాళ్ళు గెలిచినా ఓడిపోయినప్పుడు కూడా అక్కడ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి మాత్రం గవర్నెన్స్ ఉండకూడదు. అదే వాళ్ళ ఆలోచన, అదే వాళ్ళ ఐకమత్యంగా చెయ్యి కలపడానికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉండకూడదంటే తెలుగుదేశం జనసేన కలవాలి. పవర్లు మిగతా విషయాలు ఎలాగైనా కానివ్వండి, ముందు అక్కడ ఆ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఉండకూడదు. అందుకని తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ వచ్చాడు, రేపొద్దున ఎలాగా మన లోకేష్తో కలవబోతున్నాడు, తారక్తో కలవబోతున్నాడు, చంద్రబాబు నాయుడుతో కలవబోతున్నాడు. వీళ్ళంతా ఐకమత్యంగా ఉండాలని కదా వాళ్ళ ఉద్దేశం. అలాగే వీళ్ళు ఐకమత్యంగా ఉంటే రేపు పొద్దున బాలకృష్ణ చిరంజీవి కూడా ఐకమత్యంగా ఉంటారు. మనకు కావాల్సింది అదే కదా, వాళ్ళు కోరుకుంటుంది అదే కదా. అందుకే జనసేన మన పవన్ కళ్యాణ్ వచ్చేది అన్నమాట. అంటే అకారణంగా వాళ్ళు రారు, ఏదో కారణం పర్టికులర్ కారణం ఉంటే కానీ వాళ్ళు రారు. విజయసాయి రెడ్డి గారు తారక రత్న గారిని చూడడానికి వస్తా అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎటువంటి తిరస్కారం లేదు, వాళ్ళు ఆహ్వానించారు. ఎట్లా చూడొచ్చు? అంటే తిరస్కారం అంటే వీరికి వస్తానని చెప్పి వీరితో పెర్మిషన్ తీసుకొని రావడం భావ్యం కాదు కదా. ఆ పెద్ద మనిషికి ఏముంది అంటాడు, అరే నాకు 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 నా కూతురు మూడయ్యా అంటాడు కనుక పెర్మిషన్లు తీసుకోరు. ఆయన వద్దాం అనుకున్నాడు, వచ్చాడు, వచ్చే హక్కు ఉంటుంది. కానీ ఇప్పుడు ఇటువంటి సందర్భంలో రావడం కరెక్ట్ కాదు అంటున్నాను అనమాట. అంతేగాని వీళ్ళు పెర్మిషన్ తీసుకొని వస్తాడా, వీళ్ళెవరు పెర్మిషన్ ఇవ్వడానికి ఆ మాటకు వస్తే? అంతే కదా. కూతురు వరుస ఉన్నటువంటి అలీఖ్య రెడ్డిని భర్తకి ఎలాగుంది, ఆయన చావు బ్రతుకుల మధ్య ఉన్నాడంటే చూడడానికి వస్తాడు తప్ప దాని పెర్మిషన్ ఎందుకు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు చూడడానికి రావడం అని నా ఉద్దేశం. అది పరిస్థితి ఇంతవరకు వచ్చింది కాబట్టి, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి ఇదే సరైన సందర్భం చూడడానికి కలవడానికి అనేది వాళ్ళ వర్షన్. మీరేమంటారు? వాళ్ళ వెర్షన్ కరెక్టే, వాళ్ళ వెర్షన్ వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ అనుమానాలు వీరికి ఉంటాయి కదా. వీళ్ళ అనుమానాలు వీళ్ళకి ఉంటాయి కదా. వీళ్ళ అనుమానం అంటే గుడ్డిగా నమ్మేయడం రాజకీయాల్లో కుదరదు కదా. రాజకీయమే, అనుమానమే. వీళ్ళు ఖచ్చితంగా రాజకీయ కోణంలోంచి ఆలోచిస్తారన్నమాట, ఎందుకు వచ్చాడు అని. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.